హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 201తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఎండింగ్ పార్ట్ కదా, కామెంట్స్ కూడా ఇచ్చేయండి. అన్వేష్ బాబుని పడుకోబెట్టి వెళ్ళబోతుంటే అమృత చేయి పట్టి ఆపేస్తుంది. ఇంకా చాలు విష్, నేను చేసింది తప్పని నాకు అర్థమైంది. ఇంకెప్పుడు రిపీట్ కానివ్వను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నీ మాట లేక అమ్మో అని నువ్వు పిలిచే పిలుపు నా చెవిన పడక నాకసలు తోయడం లేదు. ప్లీజ్. చాలా కష్టంగా ఉంది. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎంత బాధపడ్డావో. ఏం చేయను, ఆ రోజు ఓవర్ థింకింగ్తో వెళ్ళాను. ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఈసారి నేను ఏదైనా తప్పు చేస్తే ఇక నేను క్షమించమని కూడా మిమ్మల్ని అడగను. మీరే పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను అని అన్వేష్ని గట్టిగా హత్తుకొని ప్లీజ్ ప్లీజ్ క్షమించువా అని అడుగుతుంది. అన్వేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడేసరికి ఆపరేషన్ చేసుంది, లేదంటే 100 గుంజీలు తీసేదాన్ని. మామూలుగా అయితే ఆపరేషన్ సంగతి కూడా పట్టించుకోకుండా నీ పిలుపు కోసం తీసేసేదాన్ని. అప్పుడు నువ్వే నన్ను తిడతావు కదా. కానీ ఇప్పుడు అలా తీసానంటే ఇక నన్ను అక్క నువ్వు జీవితంలో క్షమించరని ఆగుతున్నాను. ప్లీజ్ విష్ అని అన్వేష్ వదిలి 2 చెవులు పట్టుకొని కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్టింగ్గా అడుగుతుంది. అయినా అన్వేష్ ఏం మాట్లాడకపోయేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి అమృతకి. ఓకే, నీ కోపం పోయే వరకు వెయిట్ చేస్తాను. నిన్నింకా ఇబ్బంది పెట్టను. కానీ నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని అన్వేష్ని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి కంట్లో నుంచి కారుతున్న నీరుని తుడుచుకొని ఏడిస్తే హెడేక్ వచ్చేస్తుందంటే ఈ టైంలో అక్క మరీ మరీ చెప్పింది. ఇక అక్క మాట ఎప్పటికీ తప్పను నేను అని నవ్వుతూ బెడ్ దగ్గరికి వెళ్ళబోతున్న అమృత చేయి పట్టి ఆపి దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు అన్వేష్. అమృతకి కళ్ళల్లో నీళ్లు, పెదాలపై నవ్వు ఒక్కసారే వచ్చేస్తాయి. వెంటనే కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే ఆపేసి థ్యాంక్ యూ విష్ అని అంటుంది. ఇప్పటికి 2 సార్లు మొహమాటంతో తొందరపాటు పనులు చేసేశావు. ఇంకోసారి నీ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం లైఫ్లో నీతో మాట్లాడను అమ్మో, అది మాత్రం గుర్తుపెట్టుకో అని అమృత నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. 3వ తప్పు ప్రాణం పోయినా జరగనివ్వను ప్రామిస్ విష్ అని అంటుంది. సరే పడుకో ఇంకా అని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి రేపు మన రూమ్లోకి మన బుజ్జి కన్నా ఎంటర్ అవుతున్నాడు. వాడికి రూమ్లోకి వెల్కమ్ చెప్పడానికి కొద్దిగా పని చేయాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి అన్వేష్ వెళ్ళిపోతాడు. వరుణ్ హెల్ప్తో అన్వేష్ తన స్వహస్తాలతో తన బుజ్జిగాడి కోసం రూమ్ అంతా డెకరేషన్ చేస్తాడు. మొత్తం రూమ్ అంతా ఒకసారి కలిగి చూసుకొని ఎక్కడైతే అమృత మినీ ఫ్రిడ్జ్ దగ్గర పడిపోయిందో ఆ ప్లేస్ చూడగానే అన్వేష్ బాడీ ఒక్క క్షణం వణుకుతుంది. ఆ మినీ ఫ్రిడ్జ్ ప్లేస్ అక్కడి నుంచి మార్చేసి కౌచ్ పెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఐషు, వారేవా, కొడుకు కోసం అదరగొట్టావుగా, ఓన్లీ కొడుకు కోసమేనా, ప్రియాతి ప్రియమైన శ్రీమతి కోసం కూడానా అని ఐవింగ్ చేస్తూ అన్వేషణ అడుగుతుంది. కొడుకు కోసమే వదినా అని నవ్వుతూ అంటాడు. ఇంకా పిచ్చిదాన్ని ఎక్స్క్యూజ్ చేసే, ఇంక బాధ పెట్టడం కరెక్ట్ కాదులే. అదే కాక రేపు ఇద్దరూ కలిసి కూర్చొని కొడుక్కి పేరు పెట్టుకోవాలి కదా, మొహాలు మార్చుకోకుండా సరదాగా కలిసి పెట్టుకోండి. పైగా 21 రోజుల్లో ప్యాచప్ అయిపోవాలి. అప్పుడు మీ అన్నతో నేను కూడా అలాగే అయిపోయాను. మన వంశ సాంప్రదాయం అనుకుంటా ఇలా డెలివరీ టైంలో కోపతాపాలతో ఉండడం అని ఐషు అనగానే, నువ్వు వదినా, ఆ సాంప్రదాయాన్ని మేం కొనసాగనివ్వం అని వరుణ్ అంటాడు. ఆహా, మేమంటే ముందు చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంలే, అందుకని కోపతాపాలు ఆ టైంలో చూపించుకున్నాం. ఇంకా సంవత్సరం టైం ఉంది. ఈ గ్యాప్లో మీ ఇద్దరి మధ్య ఎన్ని అలగడాలుంటాయో చూస్తాంగా అని ఐషు నవ్వుతూ అంటుంది. నోవదినా, మేము ఏ విషయంలో అయినా మాట్లాడకుండా అలగడం జరిగినా సాయంత్రం లోపు ప్యాచప్ అయిపోతాం. అమ్మో, ఇన్ని రోజులు మా వల్ల కాదు, ఆ పిచ్చిదాసులే తట్టుకోలేదు అని అంటాడు వరుణ్. ఆ క్షణం ఐషు సరదాగా అన్నా అదే నిజమై ఇద్దరి మధ్య మాటలు కరువయ్యే రోజు వస్తుంది అని, ఇద్దరికీ కొద్ది రోజులు ఆవేదన ఉంటుందని ఆ క్షణం ఎవ్వరూ ఊహించి ఉండరు. సరే సరే, టైం చూసారా ఎంతైందో,
పడుకోండి ఇంకా అని ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బెడ్ మీద కూడా కొడుకు కోసం డెకరేషన్ చేయడంతో ఆ రాత్రికి వరుణ్ రూమ్కి వెళ్తాడు అన్వేష్. ఉదయాన్నే 7 అమృతకి బాబుకి స్నానాలు చేయించి ముందు అన్వేష్ రూమ్లో అడుగు పెట్టిస్తారు. కొడుకుని ఒక చేత్తో ఎత్తుకొని భార్య చుట్టూ చేయివేసి తన రూంలోకి అడుగు పెడుతున్న అన్వేష్ని చూసి ముందు రాత్రి వచ్చిన అన్వేశ్రీ అలగడాలు కోపతాపాలు అయిపోయాయా అని ఆట పట్టిస్తూ ఉంటారు. మా కోడళ్ళు మెతకు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆయన కోపాన్ని మౌనంగా భరిస్తారు, మీరైతే మా అల్లులను వంచేస్తారుగా అని నవ్వుతూ అంటారు రుక్మిణి గారు. హహా, రావు గారి ఇంటి ఆడబిడ్డలతో ఆటలాడడం అంటే కష్టమే మరి అని అన్వి నవ్వుతూ అంటుంది. పంతులు గారు 9 గంటలకు వచ్చేస్తారు. రెడీ అయిపోయి వచ్చేయండి అని చెప్పి వాళ్ళకి ప్రైవసీ ఇచ్చేస్తూ అందరూ కిందకి వెళ్ళిపోతారు. ఆ రూమ్ మళ్ళీ తన భార్య బిడ్డతో నిండుగా మారడంతో ఇద్దరినీ కలిపి ఒకేసారి హత్తుకుంటాడు అన్వేష్. నువ్వు పడిపోయినప్పుడు ఈ ఆనందం నాకు దక్కుతుందని అస్సలు అనుకోలేదు, చాలా భయపడ్డాను అని అంటాడు. సారీ విష్ అని అన్వేష్ చుట్టూ చేయి వేసి బాధగా అంటుంది. బుజ్జిగాడు వాళ్ళ అమ్మా నాన్నని అలా చూసి పెదాలు చిన్నగా సాగదీస్తుంటే వాడు నవ్వుతున్నాడు విష్ చూడు అని అంటుంది ఆనందంగా. పంతులు గారు వచ్చేయడంతో చిన్న మమ్మీ చిన్న డాడీ పంతులు గారు వచ్చేశారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, పదండి వెళ్దాం అని పిల్లలిద్దరూ వస్తారు. పదండి కన్నాలు అని బాబుని చేతిలోకి తీసుకొని అమృత చేయి పట్టుకొని బంగారాలతో కలిసి అందరూ లిఫ్ట్లో కిందకి చేరుతారు. కూతురు అల్లుడు అలా బెడ్తో వస్తుంటే రవి గారు ఆనందంగా చూస్తూ ఉంటారు. అన్వేష్ అమృత నవ్వుతూ పిల్లలతో మాట్లాడుతూ వస్తుంటే ఈ సంతోషం మాత్రం మా దేవత ఐషు వల్లే వచ్చింది అని వాణిగారు అనడం విన్న వాణిగారి అమ్మ వాళ్ళు గొప్పేలే అన్నట్లుగా మొహం ముడుచుకొని చూస్తూ ఉంటారు. వాణిగారు ఆ మాట అన్నప్పుడు ఆవిడ మొహం ముడుచుకోవడం చూసిన అన్వేష్ అంతకుముందు సీమంతం అప్పుడు కూడా ఆవిడ అన్న మాటలు తర్వాత తెలియడంతో ఆవిడకు ఒక క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అదండి నాన్న, టైం అయింది అని విజయ గారు అంటుంటే ఒక 5 నిమిషాలు పెద్దమ్మా అని వాణి గారి అమ్మ ముందుకు వెళ్ళి, మా అమ్మ అన్నది నిజం, ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అన్నా, నా చేతిలో ఈ బాబు ఉండి నన్ను తండ్రిని చేశాడు అన్నా దానికి కారణం మా వదిన, మా ఇంటి వెలుగు. మీకెందుకు అంత బాధ? నాకు అర్థం కాదు. మేము ఎప్పుడైనా ఇక్కడ కష్టపడుతున్నట్టు మీకేమైనా అనిపించిందా? మరెందుకు ప్రతిసారి మా ఇంటి విషయాల్లో కలుగు చేసుకోవాలని చూస్తారు అమ్మమ్మ? నా మీద మీకు ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమ కోసం ఇంకొకరిని అనవసరంగా నిందించడం కరెక్ట్ కాదు. మీకెవరికీ తెలియని విషయాలు చాలా జరిగాయి. మా వదినని మీరెవరైనా తప్పుగా అనుకుంటే మాత్రం ఇంకోసారి మా ఇంటికి రావడానికి వీల్లేదు. ఏం తెలుసని మీరు తను పెత్తనం చేస్తుంది అని అనుకుంటున్నారు. మీ అందరికీ తెలియని విషయం ఇప్పుడు చెప్తున్నాను వినండి అని అమృత ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యే వరకు జరిగింది మొత్తం చెబుతాడు అన్వేష్. అదంతా విన్న రవి గారికైతే ఒక్క నిమిషం గుండె ఆగినంత పనయింది. ఆయన వెంటనే ఐషు దగ్గరికి వచ్చి, చిన్న దానివైపోయావమ్మా, లేదంటే నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు అని రవి గారు అనగానే, ఏంటి బాబాయ్ మీరు కూడా అని అంటుంది ఐషు. నిజమమ్మా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆయు క్షీణం అంటారు. నిజంగా నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి, ఎంతోమంది నీ చేతుల మీద ప్రాణాలు పోసుకొని ఆనందంగా ఉండాలి అని ఐషు తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు రవిగారు. ఇప్పుడు అర్థమైంది కదా అమ్మమ్మ, నా సంతోషం కోసం నా వదిన ఎంత స్ట్రగుల్ అయిందో. ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనుకుంటే వచ్చి చూసి వెళ్ళండి, అంతేకాని ఇంటి విషయాల్లో తలదూర్చాలని మాత్రం అనుకోవద్దు, ఇలా మొహాలు మార్చుకోవద్దు. ఈ ఇంటికి మా విజయ పెద్దమ్మ ఎలాగో మా వదిన కూడా అంతే, తన అండర్లోనే ఇల్లు నడుస్తుంది, అది కాదనడానికి ఎవరికీ లేదు. మా అన్నయ్య వదిన తర్వాతే మేమెవరమైనా ఏ నిర్ణయమైనా తీసుకునేది, వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది ఇంట్లో అని స్పష్టంగా చెప్పేస్తాడు అన్వేష్. ఇదంతా ఆన్లైన్లో లైవ్ చూస్తున్న మైక్ గట్టిగా విజులు వేస్తూ సూపర్ చెప్పావురా అన్వేష్ అని అంటాడు. ఎక్కడున్నా ఏ ప్రోగ్రాం మిస్ అవ్వవు కదా నువ్వు అని అంటారు కిరణ్ రాజు నవ్వుతూ. ఏ ప్రోగ్రాం అయినా మిస్ అవుతానేమో కానీ రావ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో జరిగే ఏ ప్రోగ్రాంని మిస్ అవ్వను. కనులు పండుగగా ఉండే ఆ కుటుంబాన్ని చూస్తుంటే
నేను కూడా ఆ కుటుంబంలో ఒక పార్ట్ అని గర్వంగా అనిపిస్తుంది నాకు అని మైక్ అంటాడు. ఎప్పుడు ఐషు గొప్పతనం తెలుస్తున్నా మళ్ళీ దాన్ని మర్చిపోయి తన గురించి తప్పుగా అనుకున్నందుకు తలెత్తుకోలేకపోతారు వాణి వాళ్ళ అమ్మగారు వాళ్ళు. సరే సరే, ముందు కూర్చొని టైం అవుతుందని విజయ గారు అనగానే అన్వేష్ కూర్చోగానే, అక్క, ఈ పీట మీద కూర్చోవచ్చా అని అడుగుతుంది అమృత. అమృత కోసం కొంచెం ఎత్తు స్టూల్నే వేస్తారు అక్కడ. అయినా అమృత అది చూసి ఐషు పర్మిషన్ అడుగుతుంటే, అబ్బో అని కుర్ర గ్యాంగు మొత్తం ఒకేసారి నవ్వుతూ అంటారు. అప్పుడే రాగిని తన ఫ్యామిలీతో ఆ ఇంటిలోకి ఎంటర్ అవుతూ గుమ్మంలో అడుగు పెడుతుంది. కానీ భయంగానే శివ్ వైపు చూస్తుంది. తనలో మార్పు రావడంతో ఫంక్షన్కి రమ్మని విజయ గారు, వాణి గారు కలిసి ఫోన్ చేసి చెబుతారు. కన్నా, పాపం ఒకసారి మాట్లాడొచ్చు కదా, గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా ఎలా భయపడుతుందో చూడు అని అంటుంది ఐషు. ఐషుని ఒక చూపు చూసి పక్కకి వెళ్ళిపోతాడు శివ్. ఎవరినైనా మార్చొచ్చు కానీ నాకన్నాని మార్చలేకపోతున్నాను. ఒక్కసారి ఎవరినైనా కాదనుకుంటే మళ్ళీ వాళ్ళ వైపు చూడడు. పోనీ వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తాడంటే అలా వదలడు. ఏంటో అనుకుంటూ రా రాగిని అని నవ్వుతూ లోపలికి ఆహ్వానిస్తుంది ఐషు. పంతులు గారు జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించి, మీరు అనుకున్న పేరు ఆ బియ్యంలో రాయండి బాబు అని అంటారు. అన్వేష్ తన ఉంగరం తీసి ఆ బియ్యంలో పేరు రాస్తాడు. ఎప్పట్లాగే ఆత్రం అన్వి తొంగి తొంగి చూస్తుంది తప్ప ఏం పేరు అన్నది అర్థం అవ్వదు. ఎందుకంత ఆత్రం, చెప్తారు కదా 2 నిమిషాల్లో నీ అల్లుడి పేరు అని నవ్వుతూ అంటాడు అంకిత్. ఈ అక్క చెల్లెలకి ఆత్రం ఎక్కువ అని ఆనంద్ అనగానే, నాకేమంత ఆత్రం లేదులే అని శ్రీ 10 నెలలు తన కూతుర్ని ఎత్తుకొని అంటుంది. అన్వేష్ పక్కనే తన కోరిక మేరకు బంగారాలిద్దరూ కూర్చొని ఉంటారు. దివ్య కూడా వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది వెళ్ళి. శ్రావణి, సుజన, కిరణ్, రాజ్ చిన్నగా కార్యక్రమం చూస్తూనే మైక్తో కబుర్లు చెబుతూ ఉంటారు. ఇప్పుడు బాబు పేరు చెవిలో పిలవండి బాబు అని పంతులు గారు చెప్పగానే, మేం కాదు, మా బంగారాలు పిలుస్తారు అని పిల్లల వైపు బాబుని పెడతాడు అన్వేష్. నువ్వు పిలువు చిన్న ఫస్ట్, తర్వాత వాళ్ళు పిలుస్తారు అని శివ్ అన్నా. అసలు నీతో పిలిపించాలని నేను అనుకున్నా, నువ్వు ఒప్పుకోవుగా, అందుకే నా బంగారాలు పిలుస్తారు, అలా పిలవకూడదా పంతులు గారు అని అడుగుతాడు అన్వేష్. మంచి మనసుతో ఎవరు పిలిచినా తప్పులేదు బాబు, అందులో ఆ బాబుకి అన్న అక్క వాళ్ళు సంతోషంగా పిలవచ్చు అని పంతులు గారు నవ్వుతూ అనగానే, ఇద్దరూ కలిసి ఒకేసారి మీ తమ్ము పేరుని పిలవండ్రా బంగారాలు అని అంటాడు అన్వేష్. గోల్డ్ బేబీస్, మీరు పిలిచిన పిలుపు నాకు కూడా వినిపించాలి అని మైక్ అంటుంటే, గట్టిగా పిలిస్తే తమ్ముడి చెవులు దెబ్బతింటాయి మామ, ముందు తమ్ముని చిన్నగా పిలిచి మీ అందరికీ కనిపించేటట్లు తమ్ముడి పేరుని చూపిస్తాం అని అంటాడు ఆయు. ఓకే అని మైక్ అనగానే ఇద్దరు ముందు కొంగి బుజ్జిగాడి చెవిలో ఆరుష్ అని 3 సార్లు పిలుస్తారు. ఆ వెంటనే అక్కడ ఉన్న పిల్లలందరినీ కలిపి బోర్డు మీద ఉన్న క్లాత్ రిమూవ్ చేయండి అని అంటాడు అన్వేష్. పిల్లలందరూ వెళ్ళి ఆ క్లాత్ తీయగానే అయాన్ష్, ఆషికల ముద్దుల తమ్ముడు ఆరుష్ అని ఉండి ఆ పేరు కింద బ్రాకెట్లో ద ఫస్ట్ సాండ్రే అని ఉంటుంది. అది చూడగానే అందరూ క్లాప్స్ కొడుతూ సూపర్ నేమ్, దాని మీనింగ్ కూడా పెట్టేశారా మీరు అని అంటారు. హా, మా తమ్ముడు మొదట వచ్చే సూర్యకిరణం, చాలా ప్రకాశంగా వెలుగుతూ ఉంటాడు, మా తమ్ముడితో జాగ్రత్తగా ఉండండి అందరూ అని అంటాడు ఆయు. మొత్తానికి అన్వేష్ అమృత ఇద్దరు పేర్లు కలిసేలా చాలా బాగా సెలెక్ట్ చేశారుగా అని అంటారు అందరూ. ఆయు ఆషి అని మమ్మల్ని పిలిచినట్టు ఆరు అని మా తమ్ముడిని ముద్దుగా పిలవండి అని అంటుంది ఆషి. ఇప్పుడు అశ్రు పిలుస్తాడు, మా తమ్ము పేరు అని అంటాడు ఆయు. వద్దు నాన్న, వాడికి పలకడం రాదు కదా, ఫస్ట్ రోజే వాడి పేరు కూనీ చేసి పిలిస్తే పాపం వాడు పైకి చెప్పలేక బాధపడతాడు అని శ్రీ అనగానే, ఏం కాదట్ట, పిలుస్తాడు చూడు అని అశ్రు మా తమ్ము పేరేంటి అని అడుగుతాడు ఆయు. అందరికీ వినిపించేలా ఆరిష్ అని అరుస్తాడు అశ్రు. వీడికెప్పుడు పలకడం వచ్చింది అని ఆశ్చర్యంగా చూస్తుంటే
వారం రోజులు వాడికి ట్యూషన్ తీసుకున్నారు కదా బంగారాలు. ఇక్కడికొచ్చింది రోజు వాడు బుజ్జిగాడితో ఆడుకోవడానికి కాదు. వాళ్ళ బావ వదిన దగ్గర స్పీచ్ థెరపీ తీసుకున్నాడని నవ్వుతూ అంటాడు ఆనంద్. అంటే ఇప్పుడు అన్ని పదాలు స్పష్టంగా పలుకుతాడా అని వరుణ్ అనగానే, హవెన్ వరిన్ మామ, ఇక నుంచి నిన్ను వలిన్ మామ అనను. నాకన్నీ పలకడం వచ్చేశాయిక అని నవ్వుతూ అంటాడు అశ్రు. అవును రోయ్, నువ్వు కూడా బానే పలుకుతున్నావు. ఓన్లే, బుజ్జిగాడు వచ్చిన సందర్భంగా వాడికి మాటలు బాగా వచ్చాయి అంటాడు వరుణ్. బాబు, ఇంక టైం అవుతుంది, బాబుని ఉయ్యాల్లో వేయండి అని పంతులు గారు అనగానే అన్వేష్ లేచి నుంచొని అమృత్కి కూడా లేవడానికి చెయ్యి అందించి ఇద్దరూ లేచి బాబుని తీసుకొచ్చి ఐషు చేతిలో పెడతారు. అదేంటి నా చేతిలో పెట్టారు, వెళ్ళి ఉయ్యాల్లో వేయండి అని అంటుంటే, ఇది మాత్రం నువ్వు అన్నయ్య కలిసి చేయండి, మీ ఇద్దరూ కలిసే వాడిని ఉయ్యాల్లో వేయండి అని అంటాడు అన్వేష్. వాణి అత్తయ్య మామయ్య వేస్తే బాగుంటుంది కదా అని ఐషు అనగానే, మాకు మాత్రం మా పెద్ద కొడుకు కోళ్ళు వేస్తేనే బాగుంటుంది. మా పెద్ద కోళ్ళ వల్ల ఈరోజు వాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ హక్కు వాడి బిగ్ మమ్మీకే ఉంటుంది అని అంటారు వాణి గారు. ఇక టైం అవడంతో ఎక్కువ వాదించలేక శివ్ ఐషు ఇద్దరూ కలిసి వాడిని ఆరుష్ కన్నా అని పిలుస్తూ ఉయ్యాల్లో వేస్తారు. చిన్నగా వాళ్ళు ఉయ్యాలు ఊపగానే తర్వాత మేనత్తలిద్దరూ దంపతులుగా వచ్చి వాడికి అక్షింతలు వేసి ఆశీర్వదించి అల్లుడికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కిరణ్, శ్రావణి, రాజ్, సుజన అక్షంతలు వేసి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వగానే కిరణ్ మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇస్తాడు బుడ్డిగాడికి. అది మైక్ తరపున కిరణ్ ఇచ్చాడని అర్థమైపోతుంది అందరికీ. అక్కడున్న ఏది మానవు కదా అని నరసింహ గారు నవ్వుతూ అడుగుతారు. ఎక్కడున్నా మామగా నేను చేయవలసింది చేయాలి కదా అని మైక్ నవ్వుతూ అంటాడు. రవిగారు మనవడి దగ్గరకు వచ్చి ప్రేమగా మనవడి మెడలో చైన్ వేసి తృప్తిగా చూసుకుంటారు. అందరూ ఏం చేస్తున్నా నాకు సంబంధం లేనట్టుగా వాళ్ళ బిగ్ మమ్మీ బిగ్ డాడీ చేతుల మీదుగా ఉయ్యాల్లో పడుకొని సూయ లేకుండా నిద్రపోతున్నాడు బుజ్జిగాడు. రావుగారు కూర్చొని సందడి మొత్తాన్ని సంతోషంగా చూస్తూ, ఈ ఆనందాలు ఎప్పుడు ఈ ఇంట్లో ఇలాగే ఉండాలి, నా కొడుకు కోడలు ఉండేలా చేస్తారు అనుకుంటూ శివ్ ఐషు వైపు గర్వంగా మీసం మెలేస్తూ చూస్తారు. ఐషు, అమృత, స్నేహ వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తూ ఉండడం విజయ గారు, వాణి గారు, రుక్మిణి తృప్తిగా చూస్తూ ఉంటారు. పిల్లలందరినీ మేనేజ్ చేస్తూ వర్షిత్ బిజీగా ఉంటాడు. వర్షిత్ని చూడగానే ఇక వేడికి కాబోయే భార్య ఎలాంటిది వస్తుందో అని ముగ్గురి మనసులో ఒకే ఆలోచన వస్తుంది ఆ క్షణం. దానికంటే ముందే వాళ్ళందరినీ కొన్నాళ్ళు టెన్షన్ పెట్టడానికి ఒక సమస్య రాబోతుందని ఆ క్షణం వాళ్ళు కూడా ఊహించి ఉండరు. అప్పుడే వరుణ్ అందరినీ పిలుస్తాడు. రండి, ఫ్యామిలీ పిక్ తీయాలి, కెమెరామెన్ వెళ్ళిపోతాడంట అని పిలవగానే అందరూ ఫ్యామిలీ పిక్ కోసం ఒక దగ్గరికి వస్తారు. ఫోటో తీస్తున్న కెమెరామెన్, సార్, ఎన్నో ఫ్యామిలీ ఫంక్షన్స్కి మేము ఫోటో తీస్తాం కానీ ఇంత అన్యోన్యంగా ఉండే ఫ్యామిలీ మాకు ఎక్కడా కనిపించలేదు సార్ అని అంటాడు కెమెరామెన్. అదే కదా రావు గారి ఫ్యామిలీ స్పెషల్, ఇటువంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని అంటాడు మైక్. ఆ మాటకి అందరూ హ్యాపీ స్మైల్ ఇస్తారు. ఈ సీజన్ ఇక్కడితో సమాప్తం. మరి నెక్స్ట్ సీజన్ కావాలా కావాలా లేదా మీరే చెప్పేసేయండి మీ మాటల్లో. వరుణ్, స్నేహ మధ్య ఏం జరగబోతుంది, వర్షిత్ ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే ఆ సీజన్ చూడాలి. మరి కావాలా వద్దా చెప్పేయండి. ఇంతవరకు ఈ కథను ఆదరించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.